Hello, welcome back to our channel. Today our topic is authentication and authorization. సో ఈ రెండు ఒకటే అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ది యూజర్స్, కానీ ఈ రెండు చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ అథెంటికేషన్ ఏంటంటే జస్ట్ లాగిన్ పేజ్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్ అయితేనే, మనం ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి లాగిన్ సక్సెస్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే, ది డేటాబేస్లోకి మ్యాచ్ అయితేనే మనకు లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఒక మూవీ థియేటర్ తీసుకున్న ఒక మూవీ థియేటర్ తీసుకుంటే మన దగ్గర టికెట్ ఉంటే థియేటర్లోకి ఎంట్రీ ఉంటుంది అనమాట. సో దీని అథెంటికేషన్ అనమాట. సో నెక్స్ట్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే, ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్తో మాట్లాడుకుంటే, ఆథరైజేషన్ ఈజ్ అ ప్రాసెస్ టు చెకింగ్ వాట్ an authenticated user to access to allow to do అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఆథరైజేషన్ అంటే ఒక అథెంటికేటెడ్ యూజర్ అంటే లాగిన్ సక్సెస్ఫుల్ అయిన యూజర్ ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి మనం ఆలోచిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్గా మాట్లాడుకుంటే కాలేజ్ పోర్టల్ తీసుకోండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పోర్టల్ తీసుకోండి. స్టూడెంట్ అనే ఒక పోర్టల్ ఉంటుంది, అడ్మిన్కి ఒకటి ఉంటుంది, ఎంప్లాయీస్కి ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ స్టూడెంట్స్ ఏం చేయగలరు, మన ఫీ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ని చూసుకోగలరు. ఎంప్లాయీ ఏం చేయగలరు, మార్క్స్ని అప్డేట్ చేయడం, మార్క్స్ని ఎంటర్ చేయడం మాత్రమే చేయగలరు. అడ్మిన్ ఏం చేయగలరు, డిలీట్ చేస్తాడు, స్టూడెంట్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తాడు, రిమూవ్ చేస్తాడు, క్రియేట్ చేస్తాడు అనమాట. సో వీళ్ళకి పర్టికులర్ వర్క్స్ పైకే మనం అలా యాక్సెస్ ఇచ్చామన్నమాట. సో దాన్ని ఆథరైజేషన్ అంటారనమాట. సో ఈ ఆథరైజేషన్ అథెంటికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ ఎండ్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్స్కి. ఇది యూజువల్గా స్ప్రింగ్ బూట్లో ప్రొవైడ్ చేసేది స్ప్రింగ్ సెక్యూరిటీ అనమాట. ఈ స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది కూడా ఒక ఫ్రేమ్వర్క్. అది ఆథరైజేషన్ని, అథెంటికేషన్స్ని, పాస్వర్డ్ ఎన్క్రిప్షన్స్ని, ఇంకా JWT టోకన్స్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అసలు యూజువల్గా ఈ అథెంటికేషన్, ఆథరైజేషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం లాస్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు మనం APIని క్రియేట్ చేసి గెట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు డేటాని. అంటే డేటాబేస్కి యాక్సెస్ ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. మనకు జస్ట్ ఆ URL తెలిస్తే చాలు. సో ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. సో వీటిని వాడి ఎవడు పడితే వాడు దాన్ని డేటాబేస్ని యాక్సెస్ చేయలేడు, మన డేటాని యూజ్ చేసుకోలేడు. URL తెలిసినా కూడా వాడికి ఫస్ట్ పాస్వర్డ్ తెలియాలి, యూజర్ నేమ్ తెలియాలి అనమాట. అందులో మళ్ళీ రెండు ఉంటాయి, అడ్మిన్ అండ్ యూజర్ అనమాట. అడ్మిన్ మాత్రమే యాక్సెస్ చేయగలిగే ఆథరైజేషన్స్ కొన్ని ఉంటాయి, యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలిగే ఆథరైజేషన్స్ కొన్ని ఉంటాయి అనమాట. సో ఈ రెండింటిని ప్రొవైడ్ చేసే స్ప్రింగ్ సెక్యూరిటీ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో ఈ స్ప్రింగ్ సెక్యూరిటీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది డీటెయిల్గా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.